ఈరోజు కంటక వాక్యం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, శోధనలు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. క్రీస్తును మనం నమ్మి ఆయన మార్గంలో నడిచినప్పుడు మన పాపపు స్వభావం వలన అనేక శోధనలు కలుగుతాయి. మనకు కలుగు ప్రతి శోధనను మనం జయించినప్పుడే మనం దేవుని రాజ్యంలో చేరగలం. శోధనలను జయించక వాటిలో పడిపోయినట్లయితే మనం దేవుని రాజ్యాన్ని చేరలేము. ఇందును గురించి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని. ప్రియులారా, మన రక్షకుడైన క్రీస్తును విశ్వసించిన మనము మన దురాశలను విసర్జించి ఆయన మార్గంలో దీనులమై జీవించాలి. మనం మన దురాశల వలననే నిత్య జీవాన్ని కోల్పోతాము. అందుకే మనం చేసే ప్రతి పనిలో దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. ఆయన వాక్యానుసారంగా జీవించే వారికి హృదయంలో నెమ్మది ఉంటుంది. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మార్గంలో నిందారహితులముగా ఉండుటకు ప్రతిదినం ప్రయాసపడదాం. అటువంటి జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.